హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను స్టిచ్ చేసిన రెండు సింపుల్ బ్లౌజ్ డిజైన్స్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఇదైతే మనకి బ్యాక్ నెక్ ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ అండి. ఈ హ్యాంగింగ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరన్నా చూడాలి అంటే ఒకసారి చూడండి. ఈ బ్లౌజ్ కి బ్యాక్ డ్రాప్ నెక్ లాగా పెట్టేసి పోట్లీ బటన్స్ అనేటివి కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాను. కస్టమర్ పెట్టిన రిఫరెన్స్ పిక్ లో అలాగా గ్యాప్ ఇచ్చే ఉన్నాయండి పోట్లీ బటన్స్, అందుకు అలాగే పెట్టాను. ఫ్రంట్ అయితే రౌండ్ నెక్ పెట్టాను. నెక్ చుట్టూ ఏం పైపింగ్ కానీ లేస్ కానీ ఏం వద్దన్నారని కస్టమర్, అలానే స్టిచ్ చేసేసాను. హ్యాండ్స్ కి అయితే ఇలా చిన్న వర్క్ లాగా వచ్చింది, అదే వచ్చేస్తుంది. ఫ్రంట్ అయితే ఫ్రిన్స్ కట్. ఈ ఫ్రిన్స్ కట్ ఎలా జాయిన్ చేసుకోవాలో కూడా ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. ఇంకొకటి అయితే ఇలా సింపుల్ గా రౌండ్ నెక్ పెట్టేసి నెక్ చుట్టూ థ్రెడ్ పైపింగ్ అయితే చేశానండి. హ్యాండ్స్కి ఏమో షోల్డర్ దగ్గర పఫ్ ఇచ్చేసి ఇక్కడ మనకి మిడిల్లో ఎలాస్టిక్ అనేది వేసానండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదండి ఈ ఎలాస్టిక్ హ్యాండ్ అనేది, అందుకని ఇలా పెట్టేశాను. కస్టమర్కి సింపుల్గా కావాలి అన్నారని. అలాగే మనము స్ట్రైట్ క్లాత్తో థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది కూడా షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరన్నా చూడాలి అనుకుంటే చూడండి. అలాగే ఈ హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ క్లియర్గా కావాలి అంటే కామెంట్ చేయండి, వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. చూడండి, ఎలాస్టిక్ అనేది లోపల పెట్టి స్టిచ్ చేయడం వల్ల హ్యాండ్ అనేది డిజైన్ అనేది ఇలా వచ్చింది మనకి. ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్ అనేది ఎలా ఉంటుందో జస్ట్ నేను అలా కుట్టేటప్పుడే వేసి చూపిస్తున్నాను వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.